హలో గైజ్, ఇవాళ మనము స్కోప్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సోషియాలజీ గురించి చూద్దాము. ఫస్ట్ ఏంటి అంటే, సోషియాలజీ ఈజ్ ఎ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇట్ స్టడీస్ హ్యూమన్ సొసైటీ యాజ్ అన్ ఇంటర్కనెక్టెడ్ హోల్ అండ్ హౌ సొసైటీ అండ్ ద ఇండివిజువల్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. సో వీళ్ళు ఏమంటున్నారు అంటే, సోషియాలజీ అనేది ఒక సిస్టమాటిక్ స్టడీ అనమాట. దేని గురించి అంటే, ఒక సొసైటీ గురించి సిస్టమిక్గా మనం స్టడీ చేయడము. అండ్ ఇట్ స్టడీస్ హ్యూమన్ సొసైటీ. అదే కాకుండా హ్యూమన్ సొసైటీ ఏదైతే ఉందో అంటే హోల్గా ఇంటర్కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సొసైటీలో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇంటర్కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఈ సొసైటీ ఇండివిజువల్స్ అసలు ఒకరితో ఒకరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు ఏంటి అనే దాని గురించి స్టడీ చేస్తుంది సోషియాలజీ అనేది. సోషియాలజిస్ట్ అనే అతను హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద జనరల్ స్టడీ ఆఫ్ సోషల్ బిహేవియర్ ఆఫ్ గ్రూప్స్. సో బేసికలీ సోషియాలజిస్ట్ అనే అతను జనరల్గా స్టడీ చేస్తాడనమాట. ఒక గ్రూప్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, పెద్దదైనా చిన్నదైనా. అండ్ లేస్ స్పెషల్ ఎంఫసిస్ అపాన్ అండర్స్టాండింగ్ ఆఫ్ సోషల్ లైఫ్ ఇన్ ఇట్స్ ఎవ్రీడే ఫామ్. సో దాన్ని స్టడీ చేసి ఆయన ఏంటి అంటే, ఓకే ఈ గ్రూప్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తుంది ఒక సోషల్ లైఫ్ని మన ఎవ్రీడే లైఫ్లో అనేది ఆయన సోషియాలజిస్ట్ అనేవాళ్ళు డిటర్మైన్ చేస్తారనమాట. General study also implies that other social science disciplines deals with more specific areas while sociology takes a broad view. సో జనరల్ స్టడీ అంటే ఏంటి అర్థం అంటే, ఇప్పుడు వేరేవి ఏమన్నా ఉన్నాయన్నమాట సోషల్ సైన్స్ డిసిప్లిన్స్, వేరే ఏవైనా. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ అనుకోండి. సైకాలజీ అంటే ఆ స్పెసిఫిక్గా హ్యూమన్ మైండ్ సైకాలజీ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది స్పెసిఫిక్గా వాళ్ళు స్టడీ చేస్తారు. కానీ సోషియాలజీలో బ్రాడ్ వ్యూలో ఓకే ఇలా ఉండొచ్చు అనేది బ్రాడ్ వ్యూ కన్సిడర్ చేస్తారనమాట. అంటే సొసైటీ యాజ్ అ హోల్ ప్రతి ఒక్క ఇండివిజువల్కి మళ్ళీ డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. కానీ జనరల్గా ఒకవేళ సొసైటీలో ఇలా రెస్ట్రిక్షన్స్ ఉంటే కనుక వీళ్ళ బిహేవియర్ ఇలా ఉంటుంది అనేది జనరల్ వ్యూగా వాళ్ళు స్టడీ చేస్తారు. సోషియాలజీ సీక్స్ టు స్టడీ ద సొసైటీ అండ్ టు అనలైజ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సోషల్ రిలేషన్స్ దట్ హ్యావ్ ఎ ప్యాటర్న్. సో సోషియాలజీ ఏంటి అంటే, సొసైటీని స్టడీ చేయడము అండ్ టు అనలైజ్ ఇట్, దాన్ని అనలైజ్ చేస్తుంది అనమాట. ఎట్లా అంటే ఒక్కొక్క సోషల్ రిలేషన్కి ఒక ప్యాటర్న్ అనేది ఉంది అనేది. సో ఏంటి అంటే, ఇప్పుడు ఒక సొసైటీని మనం స్టడీ చేయడంతో పాటు ఒక ఒక లైక్ మదర్ ఇన్ లా డాటర్ ఇన్ లా రిలేషన్ ఏంటి, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఏంటి, ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీతో రిలేషన్ ఏంటి, ఇవన్నీ సోషల్ రిలేషన్స్ కదా. అది ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్లో ఫామ్ అవుతుంది. దాన్ని అన్నీ కూడా ఇది స్టడీ చేస్తుంది. సోషియాలజీ సీక్స్ టు ఎక్స్ప్లోర్ హౌ అండ్ వై సొసైటీస్ ఎమర్జ్, పర్సిస్ట్ అండ్ దెన్ చేంజ్. అసలు ఎందుకు ఒక సొసైటీ అనేది ఎమర్జ్ అవుతుంది, ఎందుకు పర్సిస్ట్ అంటే అది ఎందుకు ఉంటుంది, అండ్ ఎందుకు చేంజ్ అవుతుంది. అంటే ఒకప్పుడు సతీ ఉండేది బట్ ఇప్పుడు చేంజ్ అయ్యింది. సొసైటీ యాజ్ అ హోల్ చేంజ్డ్ ఇప్పుడు. సో ఇవన్నీ ఎందుకు అనేది స్టడీ చేస్తుంది. ఇన్ బ్రీఫ్ ఇట్ స్కోప్ ఇంక్లూడ్స్ స్టడీ ఆఫ్ ద సోషల్ గ్రూప్స్, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సోషల్ ప్రాసెసెస్. సో బ్రీఫ్గా మనం చూస్తే కనుక స్కోప్ అనేది ఏమి సోషియాలజీకి అంటే, స్టడీ ఆఫ్ ద సోషల్ గ్రూప్స్ అంటే ఒక సోషల్ గ్రూప్స్ని స్టడీ చేయడము, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ని స్టడీ చేయడము, అండ్ సోషల్ ప్రాసెస్ని అంటే ఇన్స్టిట్యూషన్స్, గ్రూప్స్ ప్లస్ ప్రాసెసెస్, ఈ మూడింటిని స్టడీ చేయడము. ఆ స్కోప్ అనేది ఈ మూడింటిని ఇంక్లూడ్ అవుతుంది అనమాట. స్కోప్ ఆఫ్ సోషలాజికల్ స్టడీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వైడ్. ఆ సోషియాలజీ స్కోప్కి మీనింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీనింగ్ అంటే టు ద పాయింట్, అసలు ఏంటి సోషియాలజీ అంటే అని. స్కోప్ అంటే సోషియాలజీ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది, దాని స్కోప్ ఎంత అనేది, స్కోప్ ఈజ్ వెరీ డిఫరెంట్ అనమాట. సో ఆ స్కోప్ మనం చూస్తే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ వైడ్. అంటే ఆ సోషియాలజీ యూజ్ అనేది చాలా ఎక్స్ట్రీమ్లీ వైడ్ ఉంటుంది అనమాట. ఇట్ కెన్ ఫోకస్ ఇట్స్ అనాలిసిస్ ఆన్ ఇంట్రాక్షన్స్ బిట్వీన్ ఇండివిజువల్స్ సచ్ as దట్ ఆఫ్ ఎ షాప్ కీపర్ విత్ ఎ కస్టమర్, బిట్వీన్ టూ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. సో నేను చెప్పినట్టు ఏంటంటే, ఒక షాప్ కీపర్ ఒక కస్టమర్తో గాను, లేదంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో, ఫ్యామిలీ మెంబర్స్లో, ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తుంది అన్నమాట సోషియాలజీ. గోయింగ్ ఫర్దర్, ఇట్ may analyze national and international issues as well in a systematic manner. సో ఇంకా సోషియాలజీలో మనం ఫర్దర్గా వెళ్తే కనుక ఇంటర్నేషనల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ని కూడా సిస్టమిక్గా డిటర్మైన్ చేస్తుంది అనమాట. సో వాట్ డిఫైన్స్ ద డిసిప్లైన్ ఆఫ్ సోషియాలజీ అండ్ ఇట్స్ స్కోప్ ఈజ్ దెర్ఫోర్ నాట్ జస్ట్ వాట్ ఇట్ స్టడీస్
అంటే అది స్టడీ చేసేది మాత్రమే కాదు, బట్ హౌ ఇట్ స్టడీస్ అ చోజన్ ఫీల్డ్. సో ఏమి చదువుతాము అనేదే కాదనమాట, ఏ విధంగా చదువుతాము అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఆ డిసిప్లైన్ ఆఫ్ సోషియాలజీ. అంటే ఏ విధంగా చదువుతాము అంటే ఒక ఎంపెరికల్ ఫార్ములా ఉండి ఒక లైక్ ర్యాషనల్గా అట్లా చేస్తున్నామా అనేదంతా అనేది ఒక డిసిప్లైన్ ఆఫ్ సోషియాలజీ అనేది డిటర్మైన్ అయి ఉంటుంది. Further, scope of sociology is more in the direction of analysis of social problems and social systems, and not in normative suggestion of solutions for these social problems. ఇంకొకటి ఏంటంటే స్కోప్ ఆఫ్ సోషియాలజీ డైరెక్షన్ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో, డైరెక్షన్ ఇట్స్ మోర్ ఇన్ ద ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే సోషల్ ప్రాబ్లమ్స్ని సిస్టమ్స్ని అనలైజ్ చేసే దాంట్లో ఉంటుంది, కానీ సొల్యూషన్స్ చెప్పడం కాదనమాట. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం ఉంది అనేది గ్రౌండ్ రూట్లో డిటర్మైన్ చేసే దాంట్లో ఉండేది. దిస్ హ్యాస్ ఆల్సో బీన్ ఇంటర్ప్రిటెడ్ డిఫరెంట్లీ బై డిఫరెంట్ స్కాలర్స్. సో డిఫరెంట్ స్కాలర్స్ డిఫరెంట్ వేస్లో దీన్ని ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు అనమాట. And some view scope as in form of social action, other view it in the form of the social facts. సో కొందరు ఏంటి అంటే దాన్ని సోషల్ యాక్షన్ అని అంటారు, కొందరు వచ్చేసి సోషల్ ఫ్యాక్ట్ అని చెప్పి డిటర్మైన్ చేస్తారు. అర్లీ సోషియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో హ్యాడ్ 2 ప్రైమ్ కన్సర్న్స్, వాళ్ళకి 2 ప్రైమ్ కన్సర్న్స్ ఉండేవి. ఏంటి అంటే సైంటిఫిక్ అనాలిసిస్ ఆఫ్ సొసైటీ అండ్ టు లే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ ఎవల్యూషన్. సో మెయిన్ 2 కన్సర్న్స్ ఏంటి అంటే ఒక సైంటిఫిక్ అనాలిసిస్ అనేది చేయడము అండ్ సోషల్ ఎవల్యూషన్కి ప్రిన్సిపల్స్ అనేది లే డౌన్ చేయడం అనమాట. సో డర్కైమ్ ప్రకారం ఏంటి అంటే స్కోప్ ఆఫ్ సోషియాలజీ అనేది ఈజ్ టు స్టడీ సోషల్ ఫ్యాక్ట్స్ ఇన్ సొసైటీ. ఆ సోషల్ ఫ్యాక్ట్స్ అనేవి షుడ్ బి స్టడీడ్ ఇన్ అ సిమిలర్ వే యాజ్ న్యాచురల్ సైంటిస్ట్ స్టడీ న్యాచురల్ థింగ్స్. సో ఫ్యాక్ట్స్ బేస్డ్ ఉండాలా ప్రతి ఒక్కటి. ఓకే, ఇట్స్ అ ఫ్యాక్ట్, దిస్ ఇంప్లైస్ దట్, దట్ ఇంప్లైస్ దట్, దెన్ ఏ ఇంప్లైస్ సి అన్నట్లు అట్లా ప్రతి ఒక్కటి ఫ్యాక్ట్గా ఉండాలా, వేరే న్యాచురల్ థింగ్స్ న్యాచురల్ సైంటిస్ట్ చేసినట్లే అని చెప్పి డర్కైమ్ చెప్పారనమాట. కానీ మనకి రాడ్క్లిఫ్ బ్రౌన్ ఏమి అన్నారు అంటే అకార్డింగ్ టు రాడ్క్లిఫ్ బ్రౌన్ హూ అడాప్టెడ్ అన్ ఆంథ్రోపాలజికల్ functional approach, the subject matter lies in structures or patterns of social interrelations which can be studied by field work. సో రాడ్క్లిఫ్ బ్రౌన్ ఏమి దేనిపైన ఫోకస్ చేశారంటే ఫీల్డ్ వర్క్ పైన అనమాట. ఆయన అప్రోచ్ ఏంటి అంటే ఆంథ్రోపాలజికల్ ఫంక్షనల్ అప్రోచ్. సబ్జెక్ట్ మ్యాటర్ అనేది స్ట్రక్చర్స్ లేదా ప్యాటర్న్స్ సోషల్ ఇంటర్ రిలేషన్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటుంది సబ్జెక్ట్ మ్యాటర్ అనేది. దాన్ని మనం ఎలా స్టడీ చేయొచ్చు అంటే ఫీల్డ్ వర్క్. సో బేసికలీ 2 థింగ్స్ ఇక్కడ ఏంటి, డర్కైమ్ వచ్చేసి సోషల్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పారు, రాడ్క్లిఫ్ బ్రౌన్ వచ్చేసి మనకి ఫీల్డ్ వర్క్ ఇంపార్టెంట్ సో దట్ స్ట్రక్చర్స్ ప్యాటర్న్స్ స్టడీ చేయొచ్చు అని. అలాగే మార్క్స్ వచ్చేసి స్కోప్ ఆఫ్ సోషియాలజీ ఇస్ టు స్టడీ ద డైనమిక్స్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో మార్క్సిస్ట్ అప్రోచ్ అంటేనే ఇట్స్ మోర్ ఆఫ్ అ క్యాపిటలిస్ట్ అప్రోచ్ లాగా ఉంటుందన్నమాట. క్యాపిటలిస్ట్ అగెయిన్స్ట్గా సో కమ్యూనిస్ట్ అప్రోచెస్ చెప్తాడు ఆయన. సో ఆయన ప్రతి ఒక్కటి ఏంటంటే ఈజ్ టు స్టడీ ద డైనమిక్స్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్స్. సో ఇది క్లియర్గా మళ్ళీ చూస్తాము. డైనమిక్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏవి యాక్ట్ చేస్తున్నాయి అన్నట్లు, రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే కన్జ్యూమర్ అండ్ ప్రొడక్షన్ ఆ టైప్లో సోషియాలజీ అనేది ఉంటుంది అని. వెబ్బర్ వచ్చేసి ఇంకోటి ఏంటి ఆన్ ద అదర్ హ్యాండ్ డిఫైన్ స్కోప్ ఆఫ్ సోషియాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ సోషల్ యాక్షన్. సో వెబ్బర్ మనకి ఏంటంటే ప్రతి ఒక్కటి సోషల్ యాక్షన్ పర్స్పెక్టివ్లో డిటర్మైన్ చేస్తారు. పాల్సన్స్ వచ్చేసి యాక్షన్ సిస్టమ్స్గా డిఫైన్ చేస్తారనమాట స్కోప్ ఆఫ్ సోషియాలజీని. సో ఇక్కడ మనము మొత్తం 5 మెంబర్స్ గురించి చూస్తున్నాము. ఫస్ట్ డర్కైమ్ వచ్చేసి ప్రతి ఒక్కటి అంటే స్కోప్ ఎక్కడ ఉంటుంది సోషల్ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఉండాలి అని. రాడ్క్లిఫ్ బ్రౌన్ ఏంటి అంటే ఫీల్డ్ వర్క్ అని. మార్క్స్ వచ్చేసి ప్రొడక్షన్స్ రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్లో తర్వాత డైనమిక్స్ ఆఫ్ ఫోర్సెస్లో అక్కడ సోషియాలజీ స్టడీ అనేది ఉంటుందని. వెబ్బర్ వచ్చేసి ప్రతి ఒక్కటి సోషల్ యాక్షన్, పార్సన్స్ యాక్షన్ సిస్టమ్ లాగా స్కోప్ ఆఫ్ సోషియాలజీ ఏంటంటే స్టడీ ఆఫ్ యాక్షన్ సిస్టమ్స్ అని చెప్పారు. Hence, scope of sociology was defined by different scholars during different times. During the evolutionary phases of the discipline, sociologists try to understand society in terms of macro units like religion, influence of the natural sciences was apparent.
సో మనకి ఏంటి అంటే సోషియాలజిస్ట్ చాలామంది సొసైటీని రిలీజియన్, న్యాచురల్ సైన్సెస్ ఇన్ఫ్లుయెన్స్ దీన్ని బట్టి చెప్పగలిగారు అనమాట. కాంటే డివైడెడ్ ద స్కోప్ ఆఫ్ ద సోషియాలజీ ఆర్ సోషల్ స్టాటిక్స్ ఆర్ స్టెబిలిటీ అండ్ సోషల్ డైనమిక్స్ ఆర్ చేంజ్. అగస్టస్ కాంటే అని ఆయన మనకి ఈ స్కోప్ అనేది దేనిగా డివైడ్ చేశారు అంటే సోషల్ స్టాటిక్స్ ఆర్ స్టెబిలిటీ అండ్ సోషల్ డైనమిక్స్ ఆర్ చేంజ్. అంటే సోషల్ స్టాటిక్స్ అంటే అట్లనే కన్జర్వేటివ్గా స్టెబిలిటీ ఉండడం సొసైటీలో, ఎప్పుడైతే చేంజ్ ఉందో అప్పుడు సోషల్ డైనమిక్స్. సో ఈ రెండు విధంగా డివైడ్ చేశారనమాట. లేటర్ ఆన్ హర్బర్ట్ స్పెన్సర్ ఏమి అన్నారు అంటే పుట్ అన్ ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ అండ్ టర్మ్ సొసైటీ అండ్ ఆర్గానిజం అండ్ వైడెండ్ ఇట్ స్కోప్. సో హర్బర్ట్ స్పెన్సర్ వచ్చేసి ఏమని చెప్పారు అంటే ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్లో తీసుకున్నారనమాట. తీసుకొని ఇది ఒక ఆర్గానిజం, సొసైటీ అనేది ఒక ఆర్గానిజము. సో దాన్ని బట్టి ఆయన సోషియాలజీని డిటర్మైన్ చేశారు. సో ఆ విధంగా he widened its scope. After 1880, sociology was established in various departments in Europe. First such department was established by Durkheim in France. So 1880sలో తర్వాతనే ఫర్ ద ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఫర్ సోషియాలజీ అనేది వచ్చిందనమాట. దిస్ లెడ్ టు వైడ్ అకాడమిక్ డిస్కోర్స్ ఇన్ అ సిస్టమాటిక్ మేనర్ అండ్ ఇట్ స్కోప్ వాజ్ ఎక్స్పాండెడ్. సో స్కోప్ అనేది అప్పుడు ఎక్స్పాండ్ అయింది. డర్కైమ్ డివైడెడ్ స్కోప్ యాజ్ సోషల్ మార్ఫాలజీ, సోషల్ ఫిజియాలజీ అండ్ జనరల్ సోషియాలజీ. సో దాని స్కోప్ ఎలాగ డివైడ్ చేశారంటే సోషల్ మార్ఫాలజీ, సోషల్ ఫిజియాలజీ అండ్ జనరల్ సోషియాలజీగా. మ్యాక్స్ వెబ్బర్ వచ్చేసి మైక్రోవ్యూ అనేది, సో మ్యాక్రోవ్యూ మనకి ఎవరి వల్ల వచ్చింది, డర్కైమ్ వల్ల. మ్యాక్స్ వెబ్బర్ వల్ల మనకి మైక్రోవ్యూ అనేది వచ్చిందనమాట sociology. During this period there were two predominant schools which were micro or formal school and macro or synthetic school. Formal schools consider scope as limited and emphasized more on understanding rather than predicting. సో అప్పుడు ఏంటి అంటే మనకి రెండు ఇన్స్టిట్యూషన్స్ మైక్రోగా డివైడ్ అయ్యాయన్నమాట. సో ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే ఫార్మల్ స్కూల్స్ మోస్ట్లీ స్కోప్ వచ్చేసి లిమిటెడ్గా ఉండేది. వాళ్ళు ఏంటి అండర్స్టాండింగ్ పైన, అసలు ఎందుకు వచ్చింది అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మోర్ దాన్ ప్రెడిక్షన్, అంటే ఇలా ఉంటే ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఎకనామిక్స్లో ఇన్ఫ్లేషన్ రేట్స్ ఎక్కువ అయితే ఏమవుతుంది అనేది ఫైనల్గా ప్రెడిక్షన్ కూడా చేస్తారు. ఆ ప్రెడిక్షన్ కాకుండా ఓన్లీ అండర్స్టాండింగ్ పైన ఫోకస్ చేసేవాళ్ళు ఆ టైంలో. ఇట్ ఎయిమ్డ్ అకార్డింగ్ టు మ్యాక్స్ వెబ్బర్ అట్ అండ్ ఇంటర్ప్రిటేటివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సొసైటీ. సో మ్యాక్స్ వెబ్బర్ ప్రకారం ఏంటంటే ఆ ఇంటర్ప్రిటేటివ్ అండర్స్టాండింగ్, ఆ సొసైటీ ఎలా ఉంది అనేదానికి. మ్యాక్రో స్కూల్ వచ్చేసి స్టడీయింగ్ సొసైటీ ఇన్ టోటాలిటీ, అంటే టోటల్గా సొసైటీని స్టడీ చేయడంలో ఫోకస్ చేసింది. క్రిటికల్ పర్స్పెక్టివ్ వాజ్ ఆల్సో సో మనకి క్రిటికల్ పర్స్పెక్టివ్ అనేది కూడా మనకి was also added to the scope led by Marxian sociologists. But apparent failure of the European working class to overthrow capitalism, rise of Nazism and fascism, corruption within Soviet and its allies posed great dilemma over relevance of Marxian theories అన్నమాట. సో క్రిటికల్ పర్స్పెక్టివ్ కూడా మనకి యాడ్ చేశారు మార్క్సియన్ సోషియాలజిస్ట్. కానీ ఇక్కడ ఏంటంటే యూరోపియన్ వర్కింగ్ క్లాస్ ఫెయిల్యూర్ అనమాట టు ఓవర్త్రో క్యాపిటలిజము, తర్వాత నాజిజం, ఫేసిజం రైజ్, కరప్షన్ సోవియత్లో, ఇవన్నీ కూడా ఇవి గ్రేట్ డైలమా, అంటే ఇవన్నీ దే పోస్ట్ గ్రేట్ డైలమా ఓవర్ రెలవెన్స్ ఆఫ్ మార్క్సియన్ థియరీస్. అంటే ఎక్కడో మార్క్సియన్ థియరీస్లో తప్పు ఉంది అన్నట్లు ఈ సిచ్యువేషన్స్ వల్ల తెలిసిందనమాట. ఇట్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ నియో మార్క్సిస్ట్ విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ ఆర్ క్రిటికల్ స్కూల్ లెడ్ బై హాకమేర్ అండ్ అడోర్నో. సో దీనివల్ల ఏంటి అంటే నియో మార్క్సిస్ట్ అప్రోచ్ అనేది స్టార్ట్ అయింది. దాంట్లోనే ఏంటంటే ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ ఆర్ క్రిటికల్ స్కూల్ లెడ్ బై హాకమేర్ అండ్ అడోర్నో who tried to include a cultural perspective into Marxist thoughts and also included cultural studies in the scope of the sociology. సో మనకి ఏంటంటే వీటి వల్ల వీళ్ళు కొత్త కల్చరల్ పర్స్పెక్టివ్స్ని ఇంక్లూడ్ చేయడం మార్క్సిస్ట్ థాట్స్లో, అవన్నిటి వల్ల కూడా స్కోప్ ఆఫ్ సోషియాలజీలో
ఈ డిఫరెంట్ థింగ్స్ ఇంక్లూడ్ అవ్వడం స్టార్ట్ అయిందన్నమాట. లేటర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1940s న్యూ ఐడియాస్ ఎమర్జ్డ్ అండ్ మైక్రో అండ్ మ్యాక్రో వ్యూస్ వర్ కంబైన్డ్. సో 1940s నుంచే మనకి కొత్త ఐడియాస్ అనేవి ఎమర్జ్ అయ్యాయి అండ్ ఈ రెండు మైక్రో మ్యాక్రో రెండు కంబైన్ చేశారు. ఎగ్జాంపుల్ చూస్తే టాల్కట్ పార్సన్స్ కంబైన్ ద స్టడీ ఆఫ్ సోషల్ యాక్షన్ అండ్ సోషల్ సిస్టమ్ ఇన్ సోషియాలజీ. అంటే సోషల్ యాక్షన్ని సోషల్ సిస్టమ్ అంటే ఎంటైర్ లైక్ మ్యాక్రో, సోషల్ యాక్షన్ అనేది ఒక జస్ట్ మైక్రో లెవెల్లో రెండింటిని కంబైన్ చేశారు. మర్టన్ కంబైన్ సైకలాజికల్ అండ్ స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సొసైటీ విచ్ ఈస్ బెస్ట్ ఎగ్జాంప్లిఫైడ్ ఇన్ హిస్ థియరీ ఆఫ్ అనామీ. సో మర్టన్ చూస్తే సైకలాజికల్ స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ రెండింటిని కంబైన్ చేశారనమాట. అమెరికన్ సోషియలాజికల్ traditions felt threatened by Marxian ideology and they instead turned to Weber, Simmel and Durkheim. సో మనకి అమెరికన్ చూస్తే ఇప్పటికీ ప్యూర్ క్యాపిటలిస్ట్ సొసైటీ. సో వాళ్ళు మార్క్సిస్ట్ కాకుండా వెబ్బర్, సిమ్మల్, డర్కైమ్ని ఎక్కువ అడాప్ట్ చేసుకున్నారు. హెన్స్ వాళ్ళు ఏంటంటే స్కోప్ ఆఫ్ సోషియాలజీ మోస్ట్లీ ఫంక్షనల్ లైన్స్ పైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట. ఫెమినిస్ట్ సోషియాలజీ అనేది ఎప్పుడు ఎమర్జ్ అయిందంటే 1960sలో రాడికల్ ఆల్టర్నేటివ్గా అది అప్పుడు ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అయింది. జెండర్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడము, సెంట్రాలిటీ ఆఫ్ జెండర్ ఇన్ సోషల్ చేంజ్ పైన ఫోకస్ చేయడము. అకార్డింగ్ టు దెమ్ సోషల్ రియాలిటీ ఈజ్ వ్యూ డిఫరెంట్లీ బై టూ సెక్సెస్. సో ఫెమినిస్ట్ అప్రోచ్లో ఏంటంటే ఫీమేల్కి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది, మేల్కి డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది సోషల్ రియాలిటీ పైన అని. జాక్విస్ డెరిడా అండ్ మైకెల్ ఫౌకెల్ట్ లే ఫౌండేషన్ ఆఫ్ ద పోస్ట్ స్ట్రక్చరలిజం. Foucault analyzed the emergence of the modern institutions like prisons, hospitals and schools as a sign of increasing surveillance and discipline in society. More recently, postmodernists have further expanded the scope and have tried to make it interdisciplinary as well. సో వీళ్ళిద్దరు ఏంటంటే పోస్ట్ స్ట్రక్చరలిజం పైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఆ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఆ స్ట్రక్చర్ ఇంపాక్ట్ అనేది సొసైటీ పైన ఎలా ఉంటుంది అనేది అనమాట. ఎగ్జాంపుల్ ప్రిజన్స్, హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ కూడా సొసైటీని డిసిప్లైన్ చేయడానికి ట్రై చేస్తాయి అని. రీసెంట్లీ పోస్ట్ మోడర్నిస్ట్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కూడా స్కోప్ అనేది వైడన్ చేసి ఇంటర్డిసిప్లినరీ చేశారు. సో మనకి న్యూ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో హెల్త్, ఏజింగ్, డెమోగ్రఫిక్ ఇష్యూస్, సైబర్నెటిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఆల్సో కమింగ్ అండర్ ద స్కోప్ ఆఫ్ ద సోషియాలజీ. Sociology has grown more interdisciplinary than ever, widening its scope in a never-before manner. According to French author Jean Baudrillard, mass media has reversed the Marxist idea that society is dominated by economic structure. సో మనకి ఏంటంటే ఫ్రెంచ్ ఆథర్ జాన్ ప్రకారం ఏంటి అంటే జీన్ బాడ్రిలార్డ్ అనుకున్నాం. ఏంటి అంటే మాస్ మీడియా అనేది మార్క్సిస్ట్ ఐడియాని రివర్స్ చేసింది. సో మాస్ మీడియా ఏం రివర్స్ చేసింది అని అంటే ఎకనామిక్ స్ట్రక్చర్ అనేది సొసైటీని డామినేట్ చేస్తుంది అనేదాన్ని రివర్స్ చేసింది. రాదర్ ఇట్ విల్ నౌ బీ ఇంక్రీజింగ్లీ కంట్రోల్డ్ బై ద సైన్స్ అండ్ ఇమేజెస్ విచ్ ఆర్ క్రియేషన్స్ ఆఫ్ మాస్ మీడియా. సో ఎకనామిక్ స్ట్రక్చర్ కాకుండా ఏదైతే ఇప్పుడు మాస్ మీడియా ఉందో అది సైన్స్ ఇమేజెస్ని ప్రొజెక్ట్ చేయడం, చూపించడం చేస్తుంది కదా, దాన్ని బట్టి డిటర్మైన్ అవుతుంది అని. ఇన్ కేస్ మనకి ఒక క్వశ్చన్ లైక్ వాట్ ఈజ్ సోషియాలజీ అని అంటే యూ షుడ్ బీ ఏబుల్ టు రైట్ అనమాట ఇప్పుడు వరకు అయిన వాటిల్లో. నెక్స్ట్ సోషియాలజీ అండ్ అదర్ సోషల్ సైన్సెస్, ఇది నెక్స్ట్ దాంట్లో చూద్దాం.